వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోబీ పత్తా షేమీ చేయబోతున్నాను. చాలా క్రంచీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక అర్ధ కిలో గోబీ పత్తా తీసుకున్నాను. గోబీ పత్తా మనం ముందే శుభ్రం చేసుకోవాలి. గోబీ పత్తా అనేది ఇలా తురుముకాలండి. బాగా మెత్తగా జంపుగా తురుముకునేక దీంట్లో వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ వాటర్ అంతా మన చేతిలో ఇలా పిడికడి పెట్టుకుని వాటర్ అంతా పిండేసి పారండి. వాటర్తో మనకు అవసరం లే. ఈ వాటర్ వేస్తే ఏమైతే మనకు కలుపునికి చాలా పల్చాంగా అయిపోతుంది. పిండి అనేది రాదు సరిగ్గా కలుపునికి. అందుకోసం నేను వాటర్ లైట్గా తీసి పారేస్తాను. వాటర్ అంతా తీసుకున్నాక చూడండి ఇలా పొడిగా వస్తుంది. ఎంత పిండుకుంటే ఇలా పొడిగా కావాలి మనకు. కానీ ఎప్పటికైనా వాటర్ వేయకూడదండి. వాటర్ చాలా ఎక్కువ ఉంటుందండి గోబీలు. అందుకోసం తురుముకున్నాక మనకు వాటర్ తీయాలండి. చూడండి ఎంత వాటర్ వస్తుందో ఒక్కొక్క దాంట్లో. వాటర్ అంతా తీసుకున్నాక దీంట్లో 2 ఆనియన్ కట్ చేసుకునండి. ఆనియన్ అనేది నిలువుగా కట్ చేసుకోవాలి. ఎప్పుడే కానీ నిలువు కట్ చేసుకుని చాలా బాగా వస్తాయి క్రంచీకి ఎక్కడైతే షేమీ అనేది. కొద్దిగా పుదీనా వేసుకున్నాను. ఒక పిడికెడి కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఒక చెంచా అల్లం పేస్ట్, తగినంత పసుపు అండి. కొద్దిగా రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ అనేది ఒక చెంచా యాడ్ చేసుకున్నాను. దీంట్లో మనము మ్యాగీ మసాలా, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. చికెన్ మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా నేను టేస్ట్ కోసం మీరు దిల్వార్ మసాలా, మ్యాగీ మసాలా అన్నీ ఒకేసారి ఎన్ని మసాలాలు అన్నీ వేసుకోవచ్చండి. వేసుకున్నాక మనకు దీంట్లో 1 కప్ కార్న్ పౌడర్ వేసుకోవాలండి. 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక చూడండి ఇక్కడైతే గిన్నె ఫుల్ అయిపోయింది నాకు కలపనీకి. అయితే అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మసాలాన్ని చాలా మంచిగా కలుపుకోవాలి. మనం పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. నాకైతే కలుపునికి రాకుంటుంది. ఇది ఫుల్ అయిపోయింది. అందుకోసం నేను ఇది మార్చుకుంటున్నాను. నేను బేసన్ పాటలో వేసుకుంటాను. చూడండి బాగా కలుపునికి వచ్చింది. ఇలా కలుపుకోవాలండి. మసాలాన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ వేయకదండి. దీంట్లోనే చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది. మంచిగా కలుపుకుంటే కొద్దిగా పెట్టి మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి. 1 వారం నీళ్ళు ఉంటుంది. ఏం చెడిపోదండి. మన పిల్లలు ఎప్పుడు అడిగితే మనం అప్పుడు తీసి మనం కొంచెం ఫ్రై చేసి చాలా స్నాక్ మాదిరి చాలా క్రంచిగా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ హీట్ అయినప్పుడు కొద్దిగా మనం పిండి చేసుకోవాలంటే కొంచెం బాల్ మాదిరి చేసుకున్నాక మన ఫింగర్తో దానికి పెద్దగా చేసుకోవాలి. మనం వడియాలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగానండి. మీకు రాకుంటే మీరు ఆయిల్ ప్యాకెట్ తీసుకుని లేకపోతే పాల ప్యాకెట్ తీసుకుని దాంట్లో వేసుకుని చాలా పెద్దగా చేయొచ్చు. చూడండి ఇంత సైజ్ పెద్దగా చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం హీట్ అయిందండి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. మనం సిమ్లో పెట్టుకుని వేసుకోవాలా. ఒక్కొక్కటి మన కడాయిలో ఎన్ని వస్తే అన్ని వేసుకోవచ్చు అండి. ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ ఇలాగనే ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసుకుని మీరు పిండి అయినా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి. సాయంత్రం అయినా వేసుకోవచ్చు, నైట్ అయినా వేసుకోవచ్చు, మార్నింగ్ అయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి. మన పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు వేసుకోవచ్చు. చాలా క్రంచిగా టేస్ట్గా ఉంటుంది. చూడండి చాలా మంచిగా ఇది ఫ్రై అయిపోయింది ఎర్రగా. ఇప్పుడైతే నేను ఇవన్నీ తీసుకుంటాను. ఒక జల్లెలు వేసుకుంటే ఉండే ఆయిల్ కూడా కారిపోతుంది. చాలా టేస్ట్గా క్రంచీగా ఉంటుంది. మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ అనేది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.